అందరికీ నమస్కారం. ఇప్పుడు మన దగ్గర డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. అలంకృత. హాయ్ అండి. మేము ఇద్దరం యుఎస్లో ఉండేవాళ్ళము. 6 years ఉన్నాం అక్కడ. ఉండి అక్కడి నుంచి కరోనా టైంలో ఫస్ట్ టైం ప్లాంట్స్ గ్రో చేసాం ఇంట్లో. ప్లాంట్స్ గ్రో చేసినప్పుడు ఇంకా అప్పుడు ఆ కనెక్షన్ స్టార్ట్ అయింది. అంటే ఒక ప్లాంట్ని సీడ్ నుంచి ఫస్ట్ టైం నా లైఫ్లో 26 yearsకి నేను గ్రో చేశాను. సో అది అంటే నాకు లైఫ్ చేంజింగ్ మూమెంట్. ఎందుకంటే ఎవ్రీడే నేను ఆ సీడ్ పెట్టి అది ఎంత గ్రో అవుతుంది చిన్నగా చూసి, ఒక లీఫ్ వచ్చిందా, 2 leaves వచ్చినాయి, ఆ చిన్న టొమాటో వచ్చిందా. సో ఎవ్రీ టైమ్ ఐ గో అండ్ లుక్, అది చూస్తూ ఉండేదాన్ని. సో అలా అంటే ఇంత 26 years నుంచి ఇంత డిస్కనెక్టెడ్ ఉన్నానా నేచర్ నుంచి అనేది ఒక పాయింట్ అయితే అర్థమైంది. సో అలా నాకు ఆ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఆ సీడ్ నుంచి పెంచాలి అంటే ఎందుకు, వై ఆర్ వి డిస్కనెక్టెడ్ సో మచ్ టు ద ప్లానెట్ ఎర్త్ అని అనిపించింది. అంటే ఒక్క చెట్టుతో అయిపోదు అని అప్పుడు రియలైజ్ అయ్యాం. తర్వాత ఇంకా వి స్టార్టెడ్ ఇంకా బ్యాక్ వచ్చేయాలి అంటే అదొక్కటే కాదు, బట్ అది సీడ్ ఫర్ అవర్ జర్నీ అనుకోండి. సో అలా ఆ ఫ్రెష్ ఫుడ్ కూడా లైక్ ఇంట్లోనే మనం ఒక టొమాటో తెంపుకొని కర్రీలో వేసుకుంటే అదొక ఫీలింగ్. అండ్ ఇట్ ఈస్ గ్రో, అంటే నా కళ్ళ ముందే గ్రో అవుతుంది. నేను ఏమి న్యూట్రిషన్ వేస్తున్నాను ఆ ప్లాంట్కి అవన్నీ నాకు తెలుసు. బయట ఎక్కడ గ్రో అవుతుంది, ఎవరు పండిస్తున్నారు, వాళ్ళు ఏ ఇంటెన్షన్స్తో పండిస్తున్నారు అనేది మనకు తెలియదు కదా. సో అలా ఆలోచిస్తే అసలు ఏం తినలేము అనుకోండి బయట. బట్ స్టిల్ ఇట్లా అంటే అట్లీస్ట్ ఒక టొమాటో అన్న ఐఎమ్ గ్రోయింగ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ నేను తింటున్నా అనేది ఒక సాటిస్ఫాక్షన్. సో ఆ సాటిస్ఫాక్షన్ నాకు ఇంకా కావాలనిపించింది. సో అప్పుడు మెహర్ నేను మాట్లాడుకుంటుంటే మీకు ఫామ్ ఉంది కదా అని అంటే ఉంది అని అన్నాడు. అండ్ హీ నెవర్ బీన్ టు దట్ ఫామ్. అంటే ఎన్నిసార్లు వెళ్ళా అప్పటికి 3-4 times. వాళ్ళకు ఒక 10 years నుంచి ఫామ్ ఉంది. సో 3-4 times ఫామ్కి వెళ్ళాడు. అలా బట్ ఫామ్ ఉంది కదా మనం ట్రై చేద్దామంటే ఇంకా ఇద్దరం సేమ్ టైప్. సో ఇంకొచ్చేసాము, అదొక రీజన్. అండ్ ఇంకా ఆర్గానిక్ అంటే ఫుడ్ క్లోతింగ్ కూడా. నాకు సెన్సిటివ్ స్కిన్ ఉండేది. సో ఆ కెమికల్ డైస్ వల్ల నాకు ప్రాబ్లం అయ్యేది అనమాట. ఎప్పుడైనా బయట ఏమైనా డ్రెస్సెస్ ట్రై చేసినప్పుడు స్కిన్ ర్యాష్ వచ్చేది వెంటనే, అంటే ఉతకం వేసుకున్నప్పుడు. అండ్ నేను రీసెర్చ్ చేస్తుంటే అసలు ఎందుకు వస్తుంది ఇలా అని రీసెర్చ్ చేస్తుంటే నాకు ఏమర్థమైందంటే దాంట్లో ఉన్న కెమికల్స్ వల్ల మనకి ఆ ర్యాష్ డెవలప్ అవుతుంది. వెంటనే పోతుంది, బట్ స్టిల్ ఎందుకు అసలు ఆ స్లైట్ డిస్కంఫర్ట్ కూడా ఎందుకు ఉండాలి అంటే స్కిన్ చెప్తుంది కదా, అంటే ఇట్లా ర్యాష్ వస్తుంది అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్. సో అలా నేను ఆ కెమికల్ డైస్ గురించి కూడా రీసెర్చ్ చేశాను. దానికి ఆల్టర్నేటివ్ న్యాచురల్ డైస్ ప్లాంట్ మెటీరియల్స్ నుంచి ఇంకా హర్బ్స్ నుంచి అలా తీస్తారనమాట. సో ఈ 2 things చేద్దాము ఇండియా వెళ్ళి. అండ్ వాటి ఆరిజిన్స్ అన్నీ ఇండియాలోనే ఉన్నాయి, న్యాచురల్ డైస్ ఆరిజిన్స్ అన్నీ ఇండియాలోనే ఉన్నాయి. సో అలా వచ్చేసాం ఇంకా ఇండియాకి వచ్చి చేయాలి అని చెప్పి. సో వీళ్ళ ఫామ్లో ప్లాంటేషన్ చేసాము, ఫ్రూట్ ట్రీస్ ప్లాంటేషన్ చేసాము, ఫార్మింగ్ చేస్తున్నాం ఇప్పుడు కూడా. అండ్ క్లోతింగ్ బ్రాండ్ ఒకటి స్టార్ట్ చేసాం, అన్డైడ్ అన్బ్లీచ్డ్ క్లోతింగ్. ప్రస్తుతానికి కలర్స్ ఏం లేకుండా అలా. సో అలా ఒక జర్నీ స్టార్ట్ అయింది. అంటే ఈ ఓవరాల్ జర్నీలో ఏం చెప్తున్నా అంటే నా నేచర్కి కనెక్ట్ అవ్వడం. బేసికలీ ఆ నేచర్కి కనెక్ట్ అవుతే ఎంత అంటే ఇట్ విల్ టాక్ టు యూ బ్యాక్ అని ఒకటి ఆ జర్నీలో నేను రియలైజ్ అయింది అది మేమిద్దరం. సో ఇంతగానం చేశాక అంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆ బిలీఫ్ ఉంటుంది కదా, అంటే నేచర్ విల్ గ్రో ద బేబీ అని. అంటే నేచర్ దగ్గరగా బేబీని గ్రో చేయాలి. ఇప్పుడు అంటే ఆర్గానిక్ ఫుడ్లో వైటమిన్స్ ఉంటాయి, అంటే న్యూట్రియంట్స్ లూజ్ అవ్వవు మనం. అలా కెమికల్ పెస్టిసైడ్స్ స్ప్రే చేయొద్దు అట్లా అనుకున్నాము. సో ఆ న్యూట్రియంట్స్ అనేది ఫుడ్ ద్వారానే వెళ్ళాలి అనేది మెయిన్ ఫస్ట్ ఒకటి పెట్టుకున్నా.
యా అంతే, బేబీ కోసం వి స్టార్టెడ్ దిస్ జర్నీ. ఆ 9 months మాత్రం కాన్షియస్గా ఫుడ్ తినడం, మంచిగా అంటే సీజనల్. ఇప్పుడు ఒక సీజన్లో ప్యాషన్ ఫ్రూట్ బాగా వచ్చింది ఫామ్లో, సో 1 month అంతా ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్ తాగుతూ ఉన్నా. ఒక సీజన్లో ఉసిరికాయ వచ్చింది, అలా వైటమిన్ సి సప్లిమెంట్. అలా సీజనల్ వైజ్ కూడా నేచర్ కూడా సపోర్ట్ చేసింది బేబీకి. అలా ఇంకా క్యారెట్స్ అయినా బీట్రూట్స్ అయినా ఏవైనా ఆ ఇంటెన్షన్తో ప్లాన్ చేస్తే నాకు అంటే ఉంటుంది కదా, ఫస్ట్ 3 months కాల్షియం ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి అని అట్లా ఉంటుంది కదా. సో అలా దానికి తగ్గట్టు ఫామ్లో కూడా గ్రో అయ్యేవి, దానికి రిలేటెడ్ ఫుడ్ కూడా వచ్చేదన్నమాట. సో యా అది మెయిన్. అలా మేము కాన్షియస్గా బేబీని కనాలి అనేది ఒకటి పెట్టుకున్నాము. సో ఆ జర్నీలో అఫ్కోర్స్ మేడం గారు బుక్ కనిపించింది. అది ఇంకా అంటే మేము ఏదైతే ఆలోచిస్తున్నామో అది ఆమె డెలివరీ ఆర్ బేబీతో కనెక్ట్ అవ్వండి, మేము ఎలా నేచర్తో కనెక్ట్ అవ్వాలని ఆలోచిస్తున్నామో ఆమె కూడా అదే చెప్తున్నారు. ఆ చిన్న అంటే దిస్ ఇస్ టాకింగ్ టు ద బేబీ అనేది ఒక కాన్సెప్ట్. అది స్లైటెస్ట్ అంటే ఎమోషన్, ఆ స్లైటెస్ట్ ఎమోషన్ అది చెప్పడం అనేది అది గుర్తించడమే ఫస్ట్ కష్టము. ఎందుకంటే అందరం చాలా డిస్కనెక్టెడ్లో బతుకుతున్నాం అనిపిస్తుంది నాకు. అంటే 26 years దాకా నేను కూడా అలాగే బతికాను. బట్ ఇప్పుడు ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ మూవ్ ఐ టేక్ ఆ కనెక్షన్ ఉండాలని ఆలోచిస్తూ ఉంటా. సో ఈ టాకింగ్ టు ద బేబీ ఆ చిన్న ఎమోషనల్ కాన్సెప్ట్ నాకు చాలా అంటే నేను చాలా కనెక్ట్ అయ్యాను. సో అలా మేము స్టార్ట్ చేసాం జర్నీ. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ తను కవర్ చేసిందండి. సో తన ప్రెగ్నెన్సీ జర్నీలో ప్రాబబ్లీ ఒక 3 folic acid టాబ్లెట్స్, ఒక 2 tablets ఆఫ్ ఐరన్ వేసుకుంది అంతే. సో నాకైనా టైం పట్టింది, బికాజ్ నేను కూడా ట్యూన్డే సొసైటీలో ఆ మైండ్ సెట్కి. నేను 30 years వచ్చే వరకు నాకు తెలియదు ఫుడ్ ఎంత అంటే స్పాయిల్డ్ ఉంది, మనం ఎంత డిస్కనెక్టెడ్ ఉన్నాము అని. సో ఆ అంత హ్యాపీ లైఫ్ ఇంకా ఇక్కడికన్నా వండర్ఫుల్ ఉంటుంది యూఎస్లో. ఏం తెలియదు, ఎవ్రీథింగ్ కమ్స్ టు యువర్ హోమ్, కంఫర్ట్స్ ఎక్స్ట్రీమ్ ఉంటాయి. అంటే ఇంకా మోర్ వెస్టర్న్ కంట్రీస్లో ఇంకా డిస్కనెక్టెడ్ ఉంటాం నేచర్తో. సో తను అన్నట్టు ఎప్పుడైతే ఇంట్లో ఫుడ్ గ్రో చేసినామో ఆ సటిల్ థింగ్స్ ఒక్కసారి స్టార్ట్ అయింది అనుకోండి, ఆ బగ్ ఎవ్రీడే మీరు దాన్ని ఫీడ్ చేస్తే మీరు ఫీడ్ చేస్తే అది ఆటోమేటిక్గా పెరిగిపోతుంటుంది లోపల. సో ఒక్కసారి మంచి ఫుడ్ తినడం మొదలుపెట్టినాక, ఫర్ ఎగ్జాంపుల్ పెద్దవాళ్ళకి అనుకోండి, మీ టైంలో మీరు తిన్నారు అవన్నీ మీకు తెలుసు. బట్ ఇక్కడ కూర్చునే 90% పీపుల్ తినలేదు. మంచి ఫుడ్ అనేది మీకు తెలియదు, యూ హ్యావెంట్ టేస్టెడ్ ఇట్. మోస్ట్ పీపుల్ ఇక్కడ అందరు యంగ్ కనిపిస్తున్నారు కదా, మీ లైఫ్ అంటే ఆల్మోస్ట్ 20-30 years నుంచి మనం హైబ్రిడ్ తింటున్నాం. అంటే ఇట్స్ బ్యాడ్ అని కాదు, ఎసెన్షియల్, మన లాంటి కంట్రీలో ఎసెన్షియల్ అది, ఇంతమందిని ఫీడ్ చేయాలంటే. సో మేము అక్కడ ఆర్గానిక్ తినేవాళ్ళం, అక్కడ ఆర్గానిక్ కొనుక్కొని ఎవ్రీ థింగ్ దట్ వీ బై ఆర్గానిక్ ఉండేది. సో కష్టం కదా ఇక్కడ. ఫస్ట్ యుఎస్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం ఫామ్, అంటే మనం జాబ్ చేస్తూ చేద్దామని. బట్ తను అన్నట్టు న్యాచురల్ డైస్, ఈ సిస్టమ్స్, ఫార్మింగ్, ఎవ్రీథింగ్ ఈ దేశంలో మించిన దేశం లేదండి. అంటే అన్ని రీసెర్చ్ చేశాక అంటే ఫండమెంటల్గా అగ్రికల్చర్ సిస్టమ్స్ అయినా, మీరు ఎవ్రీ కంట్రీకి క్లోతింగ్ ఇక్కడి నుంచి వెళ్తుంది. ఒక బ్రాండ్ ఉందండి Abercrombie and Fitch అని, బ్యూటిఫుల్ ఉంటాయి క్లోత్స్, అంటే ముట్టుకుంటే మీకు సాఫ్ట్ ఉంటాయి. అండ్ దే ఆర్ నాట్ పాలియస్టర్, దే ఆర్ ప్యూర్ కాటన్. అది మీకు ఇండియాలో దొరకదు, మీకు దొరకదు. ఎక్కడ తయారవుతుంది అంటే త్రిచూర్ కదా, త్రిచూర్లో తయారవుతుంది ఫైనెస్ట్ కాటన్. ఓకే, మొత్తం బయటకే వెళ్తుంది. జస్ట్ బీ కాన్షియస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూజింగ్ కాటన్, ఎందుకంటే కిడ్స్కి అది ఇంపార్టెంట్. ఆ డైస్ అనేది అంత సెన్సిటివ్, అంటే స్కిన్ ఈజ్ ద లార్జెస్ట్ బ్రీతింగ్ ఆర్గన్ కదా అండి. అంటే డైలీ స్వెట్ అయినా, ఇప్పుడు తను చూడండి ఎట్లా స్వెట్ చేస్తుంది. సో కాన్స్టెంట్ ఎక్స్చేంజ్ కదా ఎన్విరాన్మెంట్తోని, మనం పట్టించుకోం కానీ సటిల్గా ఆ కెమికల్ లోపలికి వెళ్తూ ఉంటుంది అట్లా. బట్ ఇవన్నీ రీసెర్చ్ చేసినాక సరే మనం ఏం చేద్దాం, సరే మొత్తం అంతా టెక్నాలజీ ఇండియాలో ఉంది కదా,
సో మనం ఆడికి వెళ్ళి చెయ్యాలి ఏదైనా అనే ఇంటెన్షన్తో వచ్చినాం ఇక్కడికి 2 years బ్యాక్. సో వన్స్ ఒక్క దాంట్లో మీరు క్లోతింగ్ అని స్టార్ట్ చేస్తాము, క్లోతింగ్ నుంచి ఫుడ్ నుంచి షెల్టర్ అంటే మట్టిలు కడుతున్నాం ఫామ్లో. సున్నం తెలుసు కదండి. ఇప్పుడు ఈ బిల్డింగ్కి ఆ బిల్డింగ్కి నేను డిఫరెన్స్ చెప్తా అండి. ఫస్ట్ థింగ్ నేను ఆ బిల్డింగ్ రూమ్లోకి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే పైన మడ్రస్ టెర్రస్ రూఫ్. ఓకే, సో ఆ ఇంపార్టెన్స్ ఏంది అంటే అది చల్లగా ఉంటుందండి రూమ్ అది. ఓకే, ఇప్పుడు మేమున్న రూమ్ సన్ ఫేసింగ్ రూమ్, ఇది వామ్ ఉంటుంది అని అనుకున్నా, బట్ స్టిల్ అది వామ్ లేదు. ఇక్కడ మీకు ఏసీ కావాలి, అక్కడ ఏసీ అవసరం లేదు. డిఫరెన్స్ అంతే అండి, ఇంటెన్షన్ అంతే. సరే మేము ఫామ్లో ఉంటున్నాం కదా, మనం ఇంత దూరం వచ్చి ఏసీ పెట్టడం ఏంది ఫామ్లా అనేది అన్ని రీసెర్చ్ చేస్తుంటే మా పాతిల్లు సేమ్ మడ్రస్ టెర్రస్ రూఫే ఉండే. కూలగొట్టినప్పుడు ఫిక్స్ అయిపోయినాం ఫామ్లో కంపల్సరీ లైమ్ బిల్డింగే సున్నంతోనే కట్టాలి అని. ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ ఛాలెంజ్, అందరికీ రికమెండ్ చేయను కానీ ట్రై చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఒక మట్టిల్లు కడుతున్నాం. సో ఒక్కొక్క వన్ థింగ్ లెట్ టు అనదర్. అది ఎండ్ ఆఫ్ ద డే గోల్ ఏంది అంటే మనం నేచర్తో కనెక్టెడ్ ఉంటే నేచరే మనకు చెప్తుంది మనం ఏం తినాలి ఏం తినొద్దు అనేది బాడీ చెప్తుంది మనకు అనేది గోల్. లాంగ్ కాన్వర్సేషన్ బట్ యా లేదు, ఎందుకంటే ఇటు we need that kind of awareness from your personal experience. ఇది ఏదో ఎక్కడో మెసేజ్ చూడడం అట్లా కాకుండా, సో వీఆర్ వెరీ ఫార్చునేట్ దట్ వే. తర్వాత ప్రెగ్నెన్సీ జర్నీ ఎట్లా ఉండింది మీకు? మీరు ఇద్దరు కూడా డాక్టర్ బేబీ చేశారా? వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ డాక్టర్ బేబీ? సో ఫస్ట్ తనను గర్భ సంస్కారం అని ఒక అమ్మాయి చెప్తే 3rd month లో వి గాట్ ద అది యజ్ఞం చేయించారు అక్కడ 3 months అప్పుడు. అంటే తనకు యాక్చువల్లీ వీఆర్ ఫ్రమ్ తెనాలి అండి, అంటే అక్కడ డాక్టర్ ఉండే. సో నీకు బుక్ రికమెండ్ చేశారు కదా, గూగుల్ చేస్తే తనకు దొరికింది, తను చదివింది. బుక్ చదివినాక కూడా ఇక్కడికి 2 months పట్టిందండి ఇక్కడ రావడానికి కూడా. తను చదివిన 2 months కూడా ఎందుకు వచ్చినాము అనేది రీజన్ మాత్రం మాకు దొరకట్లేదు బయట. కానీ తను వీడికి వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ లిటరలీ ఆ బుక్లో రాసుకొని వచ్చింది అలంకృత 10-12 questions రాసుకొని వచ్చింది. నీకేం క్వశ్చన్స్ ఉన్నాయో ఫస్ట్ నువ్వు అడగమ్మా అని ఆల్మోస్ట్ 15-20 minutes తను జస్ట్ ఆ క్వశ్చన్లే అడుగుతుంది. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయండి, అంటే ఫస్ట్ టైం కదా తనైనా. ఇప్పుడు తనకు పెయిన్స్ ఎలా వస్తాయి అనేది ఎవ్వరు పర్ఫెక్ట్గా చెప్పలేకపోయారు. బట్ తను ప్రెగ్నెన్సీ అంతా అయిపోయినాక ఓహో ఇదా, అందరి ఎక్స్పీరియన్స్ అలానే ఉండాలి. ముందు వచ్చి చెప్పిన వాళ్ళు కూడా ఇంతేనా, దీనికని ఎంత టెన్షన్ పడింది అని. కానీ ఎవరు ప్రిపేర్ చేయగలుగుతారు? మీరైనా ఒక లిమిట్ ఉంటుంది ఎంత చెప్పగలుగుతాం అనేది, దాన్ని చెప్పలేరు. యూ కెనాట్ మేక్ దెమ్ గో త్రూ దట్. సో అందుకు ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి రాగానే ఒక క్లారిటీ అయితే వచ్చింది. అంటే ఎవ్రీ పేషెంట్ మ్యాటర్స్, ఎవ్రీ పర్సన్ మ్యాటర్స్, నాట్ పేషెంట్, ఎవ్రీ పర్సన్ మ్యాటర్స్, ఎవ్రీ మదర్. అంటే అందరినీ ఈక్వల్గా ఆ ఎంపతితో చూడడం అనేది చాలా నచ్చింది నాకు ఇక్కడ. సో అండ్ కామింగ్ ప్రెజెన్స్, మేడం కామింగ్ ప్రెజెన్స్ అనిపించింది. ఆ కామింగ్ ప్రెజెన్స్లోనే నా బేబీ రావాలి అని అయితే నేను అనుకున్నా. సో అది టాకింగ్ టు ద బేబీ వచ్చేసరికి నేను బుక్ చదివేశాను, 2nd monthలోనే చదివేశాను. చదివేసి ఇంకా ఐ స్టార్టెడ్, అంటే మెల్లగా స్టార్ట్ చేశాను. అంటే కొంచెం ఎక్కువ ఫస్ట్లో ఎక్కువ చెప్పేదాన్ని, తర్వాత బేబీ కోసం అది రెడీ చేయాలి ఇది రెడీ చేయాలి అనే ఒక హడావడిలో కొంచెం తగ్గింది. బట్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చామో 9th monthలో లక్కీగా ఒక ఇల్లు కూడా దొరికింది. ఒకళ్ళు ఇంట్లో ఉండమన్నారు వాళ్ళ ఇంట్లో. అది చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది నాకు నేచర్. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే వాళ్ళ ఇంట్లో ఉండమని ముగ్గురిని ఒకళ్ళ ఇంట్లో ఉండమనడం అండ్ అది రెడీ చేసుకోవడం, నేను ఇక్కడికి వచ్చి అంతా కొంచెం అలవాటు చేసుకోవడం అంతా జరుగుతూ ఉంది. బట్ 6th వచ్చేసరికి అంటే నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ప్రతిదీ మైండ్లో అంటే పెట్టుకోలేను, అడిగేస్తూ ఉన్నా, మొత్తం అడుగుతూ ఉన్నా, అందరితో మాట్లాడుతూ ఉన్నాను. చాలా క్వశ్చన్స్ క్లారిటీ వచ్చింది. ఇంకా కౌన్సిలింగ్ కూడా చాలా హెల్ప్ అయింది. అంటే నా డౌట్స్ అన్నీ ఫస్ట్ అసలు బుక్లో రాసుకొని వాటిని అడిగి క్లియర్ చేసుకొని నెక్స్ట్ నేను ఇంటికి వెళ్ళి నేను రాసుకునేదాన్ని. అసలు నేను ఎందుకు, అంటే బేబీకి నేను ఏం చేశాను,
బేబీకి బేబీ నా కోసం ఏం చేసింది ఎంటైర్ జర్నీలో. అండ్ నేను ఇంకా అంటే నా నెగిటివ్ థాట్స్ని పాజిటివ్కి ఎలా కన్వర్ట్ చేయొచ్చు అని నేను రాసుకున్నాను మొత్తం బుక్లో. అది చాలా హెల్ప్ అయింది. 6th రాసుకున్నాను ఇవంతా. వస్తూ ఉన్నా డెవలప్ అవుతూ ఉన్నాయి థాట్స్ అన్నీ. 6th నేను ఇవన్నీ రాసుకుని 8th వద్దు అనుకున్నా బేబీని, 7th రావాలి అని అంతా అనుకున్నాం. 6th or 7th అనుకున్నా. 6thకి అంటే కష్టం, అంటే 6th మధ్యాహ్నం అనుకున్నా, సో ఇంకా కష్టం లేవాలా అనిపించింది. బట్ 7th రావాలని అయితే అనుకున్నా. 7th 4 o'clockకి లేచాను. లేచి ఇంకా మెడిటేషన్ స్టార్ట్ చేసేటతోనే వెంటనే రెస్పాండ్ అయింది బేబీ. అంటే వెంటనే నాకు లైట్గా కాంట్రాక్షన్స్ అట్లా స్టార్ట్ అయినాయి అనమాట. కానీ ఒక 2 hours చేశాక కాంట్రాక్షన్స్ వచ్చాక నేను అలసిపోయా. ఓకే, నేను కొంచెంసేపు పడుకుంటాను, మళ్ళీ లేచి మళ్ళీ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దిస్ అని చెప్పి బేబీతో చెప్పుకొని మళ్ళీ పడుకొని ఒక 8కి అలా లేచి మళ్ళీ స్టార్ట్ చేసా మెడిటేషన్. స్టార్ట్ చేసి ఇంకా 11 o'clock దాకా ఇంట్లోనే ఇంకా కొంచెం సివియర్ అవుతుంది తెలుస్తుంది. ఇంకా అప్పుడు హాస్పిటల్కి వచ్చాను. హాస్పిటల్కి వస్తే సర్విక్స్ ఓపెన్ అయింది అని అన్నారు. ఇంకా సరే ట్రై చేద్దామని చెప్పి ఇంకా అలా చేస్తూ ఉన్నా. సో ఆ మేడం వచ్చి టెస్ట్ చేశారు. నేను అప్పుడు అనుకున్నా ఇంకా నా వల్ల కాదు, బేబీ యూ హ్యావ్ టు కమ్ అవుట్ నెక్స్ట్ 30 minutes నువ్వు బయటకు వచ్చేసేయాలి అని నేను అనుకుని ఆమ్ చాంటింగ్ స్టార్ట్ చేశాను. ఆమ్ చాంటింగ్ స్టార్ట్ చేసిన వెంటనే తను బయటకు వెళ్ళి వచ్చే లోపల నాకు బేబీ బయటికి అంటే కిందకు వచ్చేసింది బేబీ. ఇంకా సో వచ్చేస్తుంది బేబీ, ఇంకా వెళ్దాం థియేటర్లోకి అని చెప్పి అన్నారు. నాకు ఇంకా అర్థం కాలే. సో అప్పటి నుంచి బేబీ వచ్చేదాకా అంటే ఒక ఇంటెన్స్ పెయిన్స్ ఉన్నాయి, బట్ ఒక కైండ్ ఆఫ్ బ్లిస్ కూడా ఉంది. అంటే అది ఎన్ని వీడియోస్ చూసినా ఆ టైంలో అంత పెయిన్ వాట్ ఎవర్ అది మనకి అర్థం కాదు. బట్ ఆ బ్లిస్లో ఉండే నేను ఆ 30 minutes పెయిన్ ప్లస్ బ్లిస్ 2 ఇంకా అయిపోయి. వన్స్ బేబీ బయటకు వచ్చేసాక ఇంకా రిలాక్స్ అయిపోయాను. సో ఎన్ని అనుకున్నా ఆ చిన్న పెయిన్ ఉంటుంది, బట్ ఆ బేబీ చాలా హెల్ప్ చేస్తుంది. అంటే ఈ కనెక్షన్ అనేది వాట్ ఎవర్ ద కనెక్షన్ మనం ముందు బిల్డ్ చేస్తున్న కనెక్షన్ బేబీతో. సో అలా ఆ 6th రోజు రాసుకున్నా, ఎవరైనా ఓకే నాకు విల్ వెల్కమ్ యూ విత్ ఓపెన్ ఆర్మ్స్ అని రాసుకున్నా. ఇంకా తర్వాత 7th పెయిన్స్ వచ్చేసినాయి ఇంకా అలా. సో తర్వాత ఇది నీకు అంతకుముందు ఎక్సర్సైజెస్ అది అంతకుముందు యోగా చేసేదాన్ని, బట్ ప్రెగ్నెన్సీ మొత్తం స్టార్టింగ్లో కొంచెం ప్లసెంటా లోలాయింగ్ అని అన్నారని చేయలేదు. ఇంకా ఎక్స్ట్రా అసలు 9th month దాకా అసలు ఎక్సర్సైజే చేయలేదు. బ్రీతింగ్ కూడా 9th month ఇక్కడికి వచ్చాక టైం దొరికింది, సో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేశాను. బట్ ఫామ్లో తిరిగేదాన్ని ఓపెన్ ఎయిర్. సో ఫామ్లో చాలా అంటే కొంచెం పెద్దగా ఉంటుంది కదా, చెట్లలో తిరగడం, ముగ్గు పెట్టడం, సో ఇవన్నీ ఆ ట్రెడిషనల్ గా ఎలా చేయాలి అని అట్లా ఏవో ఒక యాక్టివిటీ చిన్నగా అంతే. సో ఎక్సర్సైజ్ చేయాలి అని ఉండేది, చేయలేదు. బట్ పనుల్లోనే ఇంక్లూడ్ చేయాలి పాతకాలం లాగా అన్నట్టు. ఇంట్లో పనులు అట్లా ఏమైనా చేసేదాన్ని? ఎక్కువ కుకింగ్, నుంచొని కుకింగ్. ఈ సంక్రాంతి అప్పుడు మాత్రం ముగ్గు వేసాను. అప్పుడు నాకు 7th month కదా, 7th month లో కూర్చొని ముగ్గేస్తుంటే అందరూ ఆశ్చర్యపోయారు. అంటే అసలు మా నాన్న కూడా ఏంటి అని. 7th month అండ్ నా బాడీ చాలా ఫస్ట్ 3 months వెయిట్ తగ్గాను 5 kgs బికాస్ ఆఫ్ వామిటింగ్స్ ఫస్ట్. తర్వాత ఇంకా వెయిట్ మేనేజబుల్ అయింది, ఎక్కువ వెయిట్ పెరగలేదు నేను. సో దానివల్ల కూడా బాడీ ఫ్లెక్సిబుల్ ఉంది.
సో అలా ఆ ఎక్సర్సైజెస్ ఇంట్లో పని ఎక్కువ ఓకే. చేయడానికి ట్రై చేసా. అంటే ఇంట్లో పని అంటే వంటనే. ఈ టాక్ టు బేబీలో ఏమేమి మాట్లాడితే బేబీ రెస్పాండ్ అయింది, బేబీ రెస్పాన్స్ ని అది బాండింగ్ అనేది మీరు అనుకోగలిగారు? ఆ, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నాకు 5th మంత్ దాకా రైస్ పడలేదు. దట్స్ ఫైన్, ఎందుకోలే అనుకున్నాను. తర్వాత తినడం స్టార్ట్ చేసా. అంటే పడిన తర్వాత ఆ స్మెల్ పడేది కదా, తర్వాత పడింది. సో అప్పుడు మంట స్టార్ట్ అయింది స్టమక్లో ఇక్కడ. సో తిన్న స్టమక్లో పెయిన్, అదే అసలు నాకు అప్పటిదాకా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమే లేదు, కానీ అప్పుడు వచ్చింది. సో వన్ మంత్ ఐ థింక్ బాధపడ్డాను. తర్వాత ఇంకా మెహర్ టాబ్లెట్ వేసుకో అని అంటుండే, సఫరింగ్ చూడలేక పీపీఐ టాబ్లెట్ వేసుకో అని. నాకేమో వేసుకోవాలని లేదు. సో ఇంకా ఆ రోజు ఇంకా బేబీకి చెప్పా, ఇంకా సివియర్ అయిపోతుంది, అందరు నాకు ఫోర్స్ చేసేస్తారు, నా పెయిన్ నువ్వు ఎలాగైనా తగ్గియాలి, రేపటి నుంచి నాకు పెయిన్ ఉండద్దు అని. నిజంగానే పెయిన్ లేదు. నెక్స్ట్ డేనే పెయిన్ అసలు తగ్గిపోయింది. అయితే ఇవాళ లేదా పెయిన్ అని అన్నారు. నేను బేబీకి చెప్పుకున్నా, ఇవాళ నుంచి నాకు పెయిన్ లేదు, నేను వేసుకోండి టాబ్లెట్ అని చెప్పా. సో అలా. సో బట్ హౌ డిడ్ యూ ఫీల్ ఆఫ్టర్ దట్? ఇప్పుడు మనకి అంటే ఈ పాయింట్ అందరు కూడా గమనించండి. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి అది 6th month కదా మీకు, అప్పుడు బేబీ కూడా అంతంత రెస్పాన్స్ ఉండదు, ఓకే కొంచెం. కానీ ఒక స్టేజ్ లో టాక్ టు బేబీ మనం చేస్తూ ఉంటాము. ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తుంది, నాకు హెల్ప్ కావాలి, ఇంకా ఎక్కడ దొరకట్లేదు, నువ్వే చెయ్యాలి అనేది. ఆ టైంలో అవుతుందా కాదా అనేది కాదు, అక్కడ నువ్వు ఉన్నావు, నువ్వు ఏమైనా చెయ్యి, నువ్వు నాకు ఇది చెయ్యాలి అంతే. ఆ రకంగా ఉన్నప్పుడు ఇది జరిగిపోతుంది. జరిగిన తర్వాత మీరు ఎట్లా, ఎందుకంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎట్లా తీసుకున్నారు, మళ్ళీ కూడా అది తీసుకున్నారా అనేది. ఎందుకంటే ఇట్లా జరిగిన తర్వాత అవును నా బిడ్డ నా మాట వినింది అనే ఒక కన్విక్షన్, ఆ కాన్ఫిడెన్స్ అది తప్పకుండా వచ్చింది. నాకు చాలా అంటే మిరాకిల్ లా అనిపించింది లిటరల్లీ చెప్పాలంటే. అండ్ మెహర్ ఏదో వీడియో చూసి ఒక పాయింట్ చెప్పాడు, 3rd month లో అలాగా బేబీకి నువ్వు న్యూట్రిషన్ అందించడమే కాదు, బేబీ కూడా నిన్ను హీల్ చేస్తుంది లోపల నుంచి, నీ ప్రాబ్లమ్స్ ని. అది తను చెప్పారు. సో అది ఆ పాయింట్ కూడా మైండ్ లో ఉంది, బేబీ కూడా హీల్ చేస్తుంది అని ఒక పాయింట్ మైండ్ లో ఉండేసరికి ఇంకా నేను అలా చెప్పాను, అడిగాను. అది చాలా హెల్ప్ అయింది. తర్వాత నేను మంచిగా అన్ని ఫుడ్స్ ఎంజాయ్ చేశాను, ఇంకా ప్రాబ్లం ఏం లేదు. టాక్ టు బేబీ విషయంలో తను బుక్ చదివింది, తను నమ్మింది. బట్ స్టార్టింగ్ లో అంత లేదు, అంటే తను ఎక్కువ లేదు టాకింగ్ టు ద బేబీ, హియర్ అండ్ దేర్. బట్ మీరు అన్నట్టు ఒక్కసారి బేబీ రెస్పాండ్ అయ్యాక అది ఎలా అవుతుంది అంటే అది ఇంకా యూ విల్ బికమ్ మోర్ కనెక్టెడ్. సో మీరు 6 months లో ఒక క్లూ రావడంతోనే తను ఇక ఎవ్రీథింగ్ షీఈస్ గెటింగ్ మోర్ ఇన్వాల్వ్డ్, బేబీతో మాట్లాడమైనా. సి ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వడం వల్లనే కదా తను నాకు 7 ఇవ్వాలి, రేపు రావాలి అంటే మార్నింగ్ లేస్తే అంతా జరిగిపోతుంది, ఇదేనా ఇంతేనా, ఇది ఇట్లే ఉంటుందా అనేది మేనిఫెస్ట్ అయిపోయింది. సో ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. అది ఇంకోటి సరౌండింగ్ కూడా పీపుల్ సపోర్ట్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇక్కడికి వచ్చి అంటే ఎంతో మంది పాయింట్అవుట్ చేస్తుంటారు, ఎంతో మంది క్రాస్ క్వశ్చన్ చేస్తారు, ఇక్కడ డాక్టర్ లేదా ఇక్కడ మనిషి అంటే యూ కెన్ ఇమాజిన్ ఎంత ఉంటుంది అనేది. సో తను నమ్మాలి అంటే ఆ బేబీ రెస్పాండ్ అయితేనే తనకు అరే నేను కరెక్ట్ చేస్తున్నా అనే తనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. టాక్ టు బేబీ రావాలి అంటే టాక్ టు బేబీ మనం చేస్తూ ఉన్నప్పుడు ఇట్లాంటి మూమెంటే మనకి చాలా ఇంపార్టెంట్. మనం నువ్వు అట్లా కావాలి ఇట్లా అవ్వాలి అనేది చెప్పుకోవడం ఒకటి, బట్ కొన్ని టైంలో మన కోసం అది చేసి పెట్టేస్తుంది. కానీ కొంతమంది ఏం చేస్తున్నాము, అట్లా జరిగితే కూడా దాన్ని దాటుకొని వెళ్ళిపోతాం. ఏదో బేబీ చేసింది, నేను అడిగాను కానీ నిజంగా బేబీనే చేసిందో లేదో, ఏమో తగ్గిపోయిందిలే అనిపోతే ద హోల్ మ్యాజిక్ ఇస్ మిస్డ్, అంతే, లాస్ట్. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అండి ఈ విషయంలో. ఇది మనకు కూడా కాన్ఫిడెన్స్ రావాలి. ఒకసారి మీరు అన్నట్టు అది మనకు నమ్మలేము ఇది నిజంగానే బేబీ చేసిందా అని. సో ఐ థింక్ 6th month లో తను వరంగల్లో ఉన్నాము.
సడన్ గా మోషన్స్ అయినాయండి. అంటే డే మొత్తం 4-5 టైమ్స్ మోషన్ వెళ్ళింది, ఏం తినలేకపోయింది, వామిటింగ్ అయింది. సరే ఒక రోజు చూద్దాము అంటే ఇంకా అందరూ ఫోర్స్ చేశారు. సరే అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. వెళ్తే యాజ్ యూజువల్ 5 మెడికేషన్స్ రాశారు. సరే అని మెడిసిన్స్ కొన్నాము, ఇంటికి వచ్చినాం. ఒక మెడిసిన్ కూడా వేసుకోలేదు. అంటే నేను రికమెండ్ చేస్తలేను మెడిసిన్ వేసుకోవద్దు అని, ఇది తన నమ్మకం, తన సినారియో అది. సో తను మాట్లాడింది, తను షీ టాకింగ్ టు ద బేబీ చేసింది, మార్నింగ్ లేచే వరకు ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఓకే, మోషన్ లేదు, షీ తింటుంది. అంటే ఒక్కొక్క డే మాత్రం జ్యూసెస్ తీసుకుంది, నెక్స్ట్ డేకి ఆల్ సెట్, మెడికేషన్ వేసుకోకుండా జరిగింది. సో అంటే దానికి ఇంకా 2 times జరిగింది, అది ఆటోమేటిక్ సెట్ అయింది. మరి అది మనం నమ్మాలి అంతే, నమ్మాలి. ఇటువంటి ఉన్నప్పుడు వెన్ వీఆర్ లాజిక్ చూస్తే దానికి ఆ లాంగ్వేజ్ వేరే, లాజిక్ లాంగ్వేజ్ వేరే, ఈ ఫీలింగ్ వేరే. ఇంకోటి ఆ సెన్సిటివిటీ మనం డెవలప్ చేసుకుంటేనే ఇది అవుతుంది. సో నాకు ఫస్ట్ మేము వచ్చినప్పుడు ఈమెతో కొంచెం కనెక్షన్ ఉంది, బట్ ఎట్లా ఉంటుంది అనేది ఐ నీడెడ్ మోర్ ఇన్పుట్స్. తర్వాత నాకు ఇది తెలీదు, మీరు తను సుధా మేడంతో షేర్ చేస్తున్నా, ఆమె చెప్పారు ఇట్లా వీళ్ళు ఎక్కువ ఆర్గానికే తింటారంట, ఆర్గానికే దే విల్ వేర్ అన్నప్పుడు దెన్ ఐ గాట్ దిస్ థింగ్, యువర్ బాడీ ఈస్ గోయింగ్ టు రెస్పాండ్. నువ్వు మైండ్ ఎట్లా ఉన్నా తర్వాత సంగతి, బట్ బాడీ ఈస్ గోయింగ్ టు డెఫినెట్లీ రెస్పాండ్ అనేది. మీకేమనిపించింది బుక్ చదివిన తర్వాత? ఇదే కదా మన అంటే బ్లైండ్ గా ఇదే కదా మనం నమ్ముతున్నాము. అంటే మీరు ఆ బుక్, ఆ పేపర్, పారాగ్రాఫ్ చదివినప్పుడు ఇంకా అయిపోయింది. వి కేమ్ హియర్ ఫర్ డెలివరీ, 9 months ఆఫ్ హస్ల్, స్ట్రగుల్, వాట్ ఎవర్. అయ్యా ఇదే కదా మనం స్టాండ్ చేసేది. ఇంకా ఫైనల్ మూమెంట్ లో మీరు చెప్పడం ఏంటంటే, తనకు ఐ థింక్ ఐ హావ్ డన్ ఎవ్రీథింగ్ రైట్ అనే నమ్మకం నేను తనలో చూసిన. ఐ వాజ్ ఆల్సో కాన్ఫిడెంట్. కానీ తను అన్ని చేసినాం కదా మనం, ఆ సుధా మేడం కూడా అంటే తను అంటే ఆర్గానిక్ బేబీస్ అట్లా అంటే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది తను. మీరు ఒక మాట అన్నారు, అది అంటే అది చాలా హెల్ప్ అయింది నాకు. నేచరే ఇంతగానం నేచర్ లో ట్రావెల్ చేశారు, నేచర్ తో కనెక్ట్ అయ్యారు, నేచరే నీకు హెల్ప్ చేస్తుంది, నేచరే యూట్రస్ ఓపెన్ చేసేలా చేస్తుంది అని ఆ మాట అనడంతోనే, అంటే మీరు మా లైఫ్ స్టైల్, మా థింకింగ్ మొత్తం అర్థం చేసుకుని అన్నారు కదా ఆ మాట. అంటే ఊరికే రాదు ఆ మాట. సో నాకు అంటే చాలా ఎమోషనల్ అనిపించింది. ఆ మాట అనడంతోనే నాకు కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది. అవును, ఎందుకంటే ఇది కొన్ని బుక్స్ లో ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పినాను, మన బాడీ మన మైండ్ కంటే కూడా చాలా ఇంటెలిజెంట్, చాలా వయసు ఎక్కువ. ఎందుకంటే మన బాడీ ఇప్పుడు మనం హ్యూమన్ బీయింగ్ గా ఉంటున్నాము, కానీ మనకుండే యూట్రసే ఇప్పుడు ఆవులు, కుక్కలు, తర్వాత ఏనుగు, అట్లా ఒక్కొక్కటి వచ్చి లాస్ట్ లో మనం మనిషి వచ్చినాం. సో ఈ యూట్రస్ అనేది, ఈ బాడీ అనేది చాలా ఇయర్స్, చాలా థౌజండ్స్, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్. వెరస్ హ్యూమన్ మైండ్ ఈ బాడీతో కంపేర్ చేసినప్పుడు చాలా యంగ్ అనమాట. తర్వాత ఇంకా ఏం చదివినాను, కొన్ని టైంలో మనకి ఏదైనా ఒకటి కావాలి అనుకునేటప్పుడు మనకు తెలియకుండా ఒకటి తీసేస్తాము. ఫస్ట్ ఏది వస్తుందో అది కరెక్ట్, ఎందుకంటే బాడీకి తెలుసు, బాడీ హ్యాస్ దట్ మెమరీ అనేది ఉంది. నేను ఎప్పుడు ఇది తెలిసిన తర్వాత ఆ రెఫరెన్స్ కూడా ఇంకొకసారి చూసుకున్నాను. అంటే దాంట్లో ఏముండిందంటే, న్యాచురల్ డైట్ తీసుకునే కొన్ని ట్రైబ్స్ లో ఈజీగా నార్మల్ డెలివరీ అవుతుంది అనేది. సో ఈమె నాట్ ఓన్లీ డైట్ మాత్రం కాదు, లివింగ్ లో కూడా, వేరింగ్ లో కూడా ఆర్గానిక్ గానే ఇది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈమెకి ఈ బాడీ, ఐఎమ్ నాట్, ఆమె మైండ్ గురించి నాకు లేదు, బాడీ ఖచ్చితంగా పనిచేసే పరిస్థితిలోనే ఉంటుంది, అది కండిషన్ అయిపోయింది అనేది ఆ కాన్ఫిడెన్స్ నాకు వచ్చేసింది. సో అది అంటే మనకు ఆ కన్విక్షన్ ఉంటేనే మనం చేయగలుగుతాం. అందుకని మీ గురించి, మీరు డౌట్ గురించి మళ్ళీ మళ్ళీ అడగడం ఏంటంటే, ఆ డౌట్ క్లియర్ అయిపోతేనే మనం నాకు ఆ కాన్ఫిడెన్స్ మీకు ఇవ్వగలుగుతాం అనేది. తర్వాత డెలివరీ గురించి చెప్పండి, ఎందుకంటే ఏ డెలివరీ కూడా ఒకే రకంగా ఉండదు. ఎన్ని డెలివరీలు అయినా కూడా ఆ డెలివరీ ఫస్ట్ డెలివరీనే. ఎందుకంటే ఒక్కొక్కసారి
అయిపోతుంది అనేటప్పుడు లాస్ట్లో బేబీకి ప్రాబ్లం వచ్చి సర్జరీకి పోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఈమెకి టైం అవుతుందో ఇంకా ఏమో అనుకునేటప్పుడు క్విక్గా ప్రోగ్రెస్ వచ్చేస్తుంది. సో ఎందుకంటే అదంతా మైండ్ రిలేటెడ్ అనమాట. తన డెలివరీ ఎక్స్పీరియన్స్ చెప్పని ఆమె వచ్చినప్పుడు 5 సెంటీమీటర్స్ డైలేట్ అయిపోయింది, ఒక 70% ఎఫేస్మెంట్ వచ్చేసింది. మీరు పోయిన తర్వాత బాగానే వచ్చింది, కానీ హార్ట్ బీటింగ్ కొంచెం తగ్గడం స్టార్ట్ అయింది. సో ఇంకా కొంచెం తల ఓపెన్ అవ్వాలి, కొంచెం దిగాలి, అప్పుడు ఉన్నప్పుడే మనం నార్మల్ చేయగలుగుతాం. హార్ట్ బీటింగ్ కొంచెం ఎక్కువ పోయినా కాసేపు వెయిట్ చేయొచ్చు ఆ టైము, కానీ తగ్గితే మాత్రం మనకి ఒక్కొక్కసారి చెప్పలేం, బేబీకి చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఆ సిచ్యువేషన్లో ఆమెని ఫస్ట్ ఎగ్జామిన్ చేస్తే అప్పుడు ఆమె అడిగినది, నాకు నార్మల్ అవుతుందా, నేను చేసుకోగలనా అనేది. నాకు ఈమె వరకు ఓకే, కానీ బేబీ పరిస్థితి కదా, ఇప్పుడు బేబీనే కదా డిసైడింగ్ ఫ్యాక్టర్ అయింది. సో వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ హస్బెండ్కి చెప్పాను, ఇట్లా హార్ట్ బీటింగ్ ఇదే అవుతుంది, మనం సర్జరీకి పోవాల్సి ఉంటుంది అని చెప్తే అప్పుడు వెంటనే సిస్టర్ వచ్చి చెప్పింది, ఆమె ముక్కాలు అంటుంది, అంటే తల దిగుతుందని. అప్పుడు చూస్తే తల అప్పటికంటే ఇంకొంచెం దిగింది. అదే అనేది ఇట్ ఇస్ విదిన్ 5 minutesలో ఆ ప్రోగ్రెస్ మామూలుగా జరిగేది కాదు. ఆమె చెప్తున్నారు కరెక్ట్గా అయిందండి, బేబీకి నువ్వు వచ్చేసేయి, ఆ ఓం చాంటింగ్ చేసేసుకొని నువ్వు వచ్చేసేయి, ఆ బేబీతో నువ్వు వచ్చేసేయి అనేది, ఆ బేబీ వెంటనే రెస్పాండ్ అవ్వడం ఎందువల్ల వచ్చింది, అంతకుముందు లూజ్ మోషన్స్ని తగ్గించేసేసింది. ఇట్లంతా వాళ్ళకి బాగా ఇది ఉంది కాబట్టి, అంటే మా అమ్మకి నేను హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలి అనేది ఆ బిడ్డ ఉంది. ఇట్లా ఉన్నప్పుడు లైఫ్ లాంగ్ ఆ బిడ్డకి అది ఉండిపోతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ టాక్ టు బేబీ. ఎందుకంటే మిగిలినది ఏదైనా మనం ఇస్తాం, బట్ అది అర్థం చేసుకునేటప్పుడు అది ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఇంకేమీ మనకి ఇవ్వదు. మీరు చెప్పండి ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్. అంతే, 100% అగ్రీ చేస్తా అండి దానికి మాత్రం. సో బేబీ అంత ఇన్స్టెంట్గా ఆ ఎమోషన్లో ఉన్నప్పుడు కనెక్ట్ అవ్వి ఆ మాట విని వెంటనే రెస్పాండ్ అవ్వడం అనేది అది మిరాకిలే. ఇంకా ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్, ఆ చిన్న కనెక్షన్స్ మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాము ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 9 months. సో అది ఎవ్రీబడి అండ్ ఎవ్రీ ఉమెన్ ఇది ప్రెగ్నెన్సీ గో త్రూ అయ్యే వాళ్ళు ఇది చెయ్యాలి. అది నార్మల్ అయినా లాస్ట్కి ఇంకా సి సెక్షన్ అయినా ఆ కనెక్షన్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయిపోతే రిలేషన్షిప్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఓవరాల్ ఫ్యామిలీ కల్చర్ అంతా డెవలప్ అవుతుంది కదా. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ నార్మల్ డెలివరీ ఆర్ సి సెక్షన్. మన హెల్త్ కానీ అన్ని ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద సొసైటీ, అదే కదా మీ మెయిన్ ఎయిమ్ కూడా. సో యా, అంటే మంచిగా అనిపించింది ఓవరాల్ నాకు ఇప్పటిదాకా. ఆ కనెక్షన్, ఆ కాన్సెప్ట్ నాకు ఎదురుపట్టం అనేది నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒకటి విషయం ఏంటంటే ఇంటెలిజెన్స్ గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంటెలిజెన్స్ గురించి నాకు తెలిసి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత నీకు వద్దన్నా మనకి ఇప్పుడు ఉండే ఎడ్యుకేషన్ సిస్టంలో వస్తుంది ఒకటి, బట్ మారల్ వాల్యూస్ బాగుండాలి, ఆ హ్యాపీనెస్ బాగుండాలి, ఆ బాండింగ్ బాగుండాలి. అది ఉన్నప్పుడు ఈ పిల్లలకి ఎట్లా అంటే దెర్ ఇస్ కారిలేషన్ ఇంటెలిజెన్స్కిను ఆ ఎమోషనల్ దీనికి. అందుకని ఎమోషనల్గా పిల్లల్ని ఎప్పుడు స్ట్రాంగ్ చేస్తామో, ఎమోషనల్లీ సెక్యూర్ అండ్ స్ట్రాంగ్ చేస్తామో, ఆటోమేటిక్గా ఇంటెలిజెన్స్ అనేది ఇన్నేట్ ఇంటెలిజెన్స్ బాగా వచ్చేస్తుంది. ఆర్టిఫిషియల్గా నువ్వు ఇది చెప్పు, ఇన్ని చెప్పగలుగుతారు, అది చెప్పగలుగుతారు, అది చదవడం అదంతా తర్వాత ఆ టైం వచ్చినప్పుడు వచ్చేస్తుంది. ముందుగానే వాళ్ళని ఫోర్స్ చేయొద్దు. వన్ మోర్ థింగ్ వాట్ ఐ వాంట్ టు టెల్, వీఆర్ ప్రిపేరింగ్ అవర్ చిల్డ్రన్ ఫర్ ఓన్లీ సక్సెస్ కాదు, వీ షుడ్ ప్రిపేర్ దమ్ ఫర్ ఫెయిల్యూర్ ఆల్సో. అందుకని ఏమవుతుంది, సక్సెస్ నువ్వు చెయ్యాలి అని వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి సక్సెస్ వచ్చే ముందు వాళ్ళ స్ట్రెస్, సక్సెస్ అయిన తర్వాత కూడా స్ట్రెస్, అది కంటిన్యూ చేస్తారా లేదో. ఒక్కసారి ఫెయిల్ అయిపోతే సూసైడ్ చేసుకుంటున్నారు. ఇక్కడ చిల్డ్రన్లో చదువుకునే వాళ్ళు, తర్వాత పెళ్లి చేసుకునే వాళ్ళు, బిజినెస్ పీపుల్, ఓల్డ్ ఏజ్, అందరూ కూడా
మెయిన్లీ బికాస్ ఆఫ్ రాంగ్ సక్సెస్ కావాలి, కానీ సక్సెస్ అలోన్ విల్ నాట్ గివ్ యూ ఎవ్రీథింగ్. ఫెయిల్యూర్ ఇస్ పార్ట్ ఆఫ్ ద జర్నీ ఆఫ్ ద సక్సెస్ అనేది వాళ్ళకి అది మనం బాగా చెప్పాలి. అందుకని ఇంటెలిజెన్స్, ఎడ్యుకేషన్ అనేది మాత్రమే ఫస్ట్ కాదు, ఇంటెలిజెన్స్ ఖచ్చితంగా వస్తుంది. పుట్టిన తర్వాత ఎక్కువగా పిల్లలతో టాక్ టు బేబీ ఎక్కువ చేయండి. ఎక్కువ మాట్లాడే కొద్దీ వాళ్ళ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. సో ఈజీగా వాళ్ళు లాంగ్వేజ్ నేర్చుకుంటారు, మ్యాథ్ చేస్తారు. ఆ ఇంటెలిజెన్స్ పెంచండి. అది ఎప్పుడు వస్తుంది? ఎక్కువ వాళ్ళతో మాట్లాడినప్పుడు, ఇష్టంగా మాట్లాడినప్పుడు, వాళ్ళని హ్యాపీగా వాళ్ళని పెట్టుకునేటప్పుడు ఆ ఇంటెలిజెన్స్ అనేది ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. అందుకని ఇంటెలిజెన్స్ కోసమే అనేది ఇంపార్టెన్స్ వద్దు. ఇన్ రాదర్ దాన్ దట్ స్ట్రాంగ్ మారల్ వాల్యూస్, ఎమోషనల్ బాండింగ్, అది ఎక్కువ ఇంపార్టెన్స్ చేయండి. మీరు ఎట్లా ఫీల్ అయినారు? ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఇంటెన్స్ ఉండే అండి. ఎందుకంటే అప్పటి వరకు చాలా అంటే కూల్ గా మాట్లాడారు, మీరైనా అంటే కాన్ఫిడెన్స్ ఇచ్చారు, ఎవ్రీథింగ్ వాజ్ గ్రేట్. కానీ ఆ మూమెంట్ వచ్చినప్పుడు తను కొంచెం సఫరింగ్ స్టేజ్ లో ఉంది. అండ్ మీరు ఫస్ట్ వచ్చి చెప్తున్నారు ఇట్లా బేబీ హార్ట్ బీట్ పడిపోతుంది అని, బయటకు వచ్చి చెప్పారు. మళ్ళీ నాకు తీసుకెళ్లి కూడా సెకండ్ టైం చూపించారు. అంటే ఇట్లా అంటే ప్రాక్టికల్ చూపిస్తున్నారు, ఇట్లా పడిపోతుంది హార్ట్ బీట్ అని. మళ్ళీ బయటకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, అమ్మాయికి ఏం ప్రాబ్లం లేదు, తను చేయగలిగితే చేస్తుంది కూడా, కాకపోతే బేబీ కొంచెం బాగుండదు, చేయాల్సి వస్తుంది అని. జస్ట్ చాలా చిన్న ప్రాబ్లం అని మీకు తెలుసు, అన్ఫార్చునేట్, దాన్ని మీరే ఎవరేం చేయలేము. ఆ మెల్క పడడం అనేది అది లాస్ట్ మూమెంట్ లో వచ్చిన హికప్ అది, అంతే. సో ఇంకా నేను ప్రాసెస్ చేస్తున్నా, జస్ట్ ఇట్లా సెకండ్స్ లో అంటే ఫాస్ట్ గా అయిపోతున్నాయి అన్న అక్కడ. ఇంకా మీరు ప్రిపేర్ చేసి ఆల్మోస్ట్ మమ్మల్ని చేయాల్సి వస్తుంది అని. మామ్ కూడా, అత్తమ్మ కూడా మీరు కాల్ తీసుకోండి, అవసరం వస్తే చేయండి సి సెక్షన్ అని చెప్తున్నారు. కానీ మళ్ళీ మీరు కాదు అమ్మాయితో మాట్లాడాలి అని నేను ఆలోచిస్తున్నా. తను ఓపెన్ చేస్తలేదు ఐస్, తను హోమ్ చాంటింగ్ చేస్తూ బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్. ఎలా పోయి మనం అంటే మాట్లాడగలుగుతాము, కన్విన్స్ చేయగలుగుతాము ఆలోచిస్తున్నా. కథం థర్డ్ టైం మీరు బయటకు వచ్చే టైంకి నర్స్ వచ్చేసింది. అసలు అది తనకెలా తెలిసిందో తెలియదు, తను పుష్ చేసింది అని. అప్పటిదప్పుడు ఇద్దరం అంటే అసలు మీరైతే ఇట్లా ప్రిపేర్ ద రూమ్ అని వెళ్ళిపోయారు. నేను అడిగి పోయి చూస్తే అందరు ఇట్లా అసెంబ్ల్ అయిపోయారు అక్కడికి. సో జస్ట్ ఇంకా అప్పుడు సెలైన్ పెట్టిర్రు, ఒకరు అది పట్టుకున్నారు, ఒకరు తరని అది మూవీలో తీసుకుపోయినట్టే ఆ సెలైన్ ఒకరు పట్టుకొని ఇద్దరు పట్టుకొని. సో ఇంటెన్స్ ఎక్స్పీరియన్స్ అది. మిమ్మల్ని ఎందుకు అక్కడ పెట్టాను అంటే, ఎందుకు హార్ట్ బీటింగ్ ప్రాబ్లం ఉండి ఒక్కొక్కసారి ఏమవుతుంది, వెంటనే బేబీ క్రై ఉండదు అంత. బట్ లకీలీ ఇంకా తగ్గలేదు. అందుకని అక్కడ పోయిన తర్వాత ఆక్సిజన్ పెట్టేసుకొని ఆ హార్ట్ బీటింగ్ చూస్తున్నాము. ఆ 5 minutes కూడా మనం డిలే చేసేదానికి లేదు. చేసి పిల్లల డాక్టర్ అందరూ వచ్చేస్తున్నారు. ఆ బేబీ ఏడుపు విని తర్వాతనే ఆ రిలాక్సేషన్. ఎందుకంటే మేము ఈయనని ఎందుకు పెట్టాను అంటే, హీ షుడ్ నో ఇన్ కేస్ బేబీలో ఒకవేళ కొంచెం డిలేడ్ క్రై అట్లా ఏమైనా, పిల్లల డాక్టర్ ఉన్నారు అయినా కూడా ఆ 10-15 minutes హార్ట్ బీటింగ్ అంటే లోయర్ నార్మల్లో ఉంది, ఇంకా తగ్గలేదు, మరి 100లో ఉంది. కానీ మనకేంటంటే అట్లా ఉన్నా కూడా ఆక్సిజన్ రిజర్వ్ బాగుంటే బేబీ బాగా వచ్చేస్తుంది. సో అట్లా ఉండి బేబీ వెంటనే ఏడ్చేసింది. సో అప్పుడు ఎవ్రీథింగ్ కేమ్ టు దిస్ థింగ్. అప్పుడు వరకు లేకపోతే ఏంటంటే ఇంకా సి సెక్షన్ దిగదు ఒకసారి హెడ్ అక్కడి నుంచి అంత ఈజీగా. సో ఇది కేవలం టాక్ టు బేబీ అర్థం చేసుకొని, నువ్వు చెప్పినావు కదా వచ్చేసింది తర్వాత. సో అది వెరీ రేర్లీ దిస్ హ్యాపెన్స్. ఇంకోటి మీరు అది అర్థం చేసుకున్నారు అండ్ చాలా బాగా, ఇట్ వాజ్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ లాగా. మాకైతే అంతే అండి. టీమ్ అయినా ఎవరైనా అంటే ఒక పర్సన్ కి ఇచ్చే ఇంపార్టెన్స్, అండ్ మీరు చెప్పారు కదా స్టార్టింగ్ లో ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్ అని. ఆ డిఫరెన్స్ ఉంటుంది అని ఎక్నాలెడ్జ్ చేసి వాళ్ళకి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది అది ఇప్పుడు చాలా రేర్ కేసెస్ లో జరుగుతుంది. అండ్ ఈ హాస్పిటల్లో పక్కా అదైతే గ్యారంటీ ఇవ్వగలం. మీ టీం అండి, అంటే
అంటే ఎంతమందికి చెప్పినో నేను చెప్పలేను. ఎక్కడికి వెళ్ళినా కానీ మీకన్నా ముందు కూడా నేను టీమ్నే చెప్తా అన్నట్టు ఎక్స్పీరియన్స్. యా, మీరు గ్రేట్ అండి. అంటే మీకు ఆ టీం అంతమంది, మేము ఫామ్ లో వర్క్ చేస్తున్నాం కదా, నోబడీ వాంట్స్ టు వర్క్ ఆన్ అ ఫామ్, దొరకలేరు, దే డోంట్ వాంట్ టు డూ ఫామ్ వర్క్. అట్లా ఎక్కడెక్కడి నుంచో వస్తూ పని చేస్తున్నారు. కానీ ఇక్కడ అందరు లోకల్ పీపులే ఉన్నారు. అందరు లోకల్ పీపుల్. మీరు అంటే చాలా పెద్ద కాజ్ అండి, అంటే చాలా ఇంపార్టెంట్ కాజ్. ఆ ఇంపార్టెంట్ కాజ్ కి ఆ లోకల్ గా ఆ టీం ఉండి, ఆ నర్సెస్ అయినా, మీ సపోర్ట్ స్టాఫ్, కౌన్సిలర్స్, అంటే అంత టైం స్పెండ్ చేయడం ఎవ్రీ పర్సన్ మీద. అది యుఎస్ లో ఉంటదండి. అంటే యుఎస్ లో వాళ్ళకి ఎంత చిన్న ఏ వర్క్ చేసే వాళ్ళైనా ఇన్హెరెంట్ గా వాళ్ళు మనసు పెట్టి చేస్తారండి. బట్ సమ్హౌ మీ మేనేజ్ చేసారు ఇంత మంచి టీమ్ ని అసలు. సో అది ఒక్కొక్కసారి వెన్ ఇట్ బికమ్స్ అ డిబేట్ ఫర్ విత్ అవర్ కలీగ్స్ ఆర్ అవర్ రిలేటివ్స్, ఎందుకు ఇంతమంది చెప్తారు, మీరు చేసే కొన్ని డెలివరీస్కి ఎందుకు ఇంతమంది పెట్టుకుంటారని. బట్ ఇది అలవాటు అయిపోయింది. సో నాకేంటంటే ప్రతి బేబీ, నా దగ్గర నుంచి వచ్చే బేబీ హెల్దీగానే ఉండాలి. ఐ కెనాట్ టేక్ ఇట్ అదర్వైజ్. అండ్ లక్కీగా ఏంటంటే సార్కి కూడా అదే ఇంటెన్షన్. అండ్ ఆ సార్ మేము 9th month లో వచ్చినప్పుడు సరే ఇంకా మూవ్ అయినాం, నెల్లూరులో ఉండాలి అని. కన్సల్టేషన్ అయిపోయాక సార్ 1 hour కూర్చొని తన ఎక్స్పీరియన్స్, తన నాలెడ్జ్ షేర్ చేశారు. అంటే అది ఎవరు చేయరండి. అంటే మేము నేర్చుకుంది తన లైఫ్ ఎక్స్పీరియన్స్ మొత్తం ఒక 1 hour లో. వావ్, అంటే ఎందుకు టాక్ టు బేబీ అని తను ఇచ్చిన ఎగ్జాంపుల్స్, అంటే ఇంకొంచెం ముందు వినున్నా బాగుండు. బట్ ఈవెన్ 9th month లో కూడా మాకు అది క్రూషియల్ అనిపించింది. బికాస్ గోయింగ్ ఫ్రమ్ హియర్ అది హెల్ప్ అవుతుంది. అసలు తను అంటే నేను ఐ డోంట్ వాంట్ గో డీప్, ఎందుకంటే తను ఇచ్చే సజెషన్స్ ఎవ్రీ పర్సన్ కి డిఫరెంట్. అంతసేపు కూర్చొని అసలు అంటే ఎందుకు ఇంపార్టెంట్ మనతో మనం కనెక్టెడ్ ఉండడం అనేది. సో ఐ థింక్ అది నెక్స్ట్ లెవెల్ అండి. సో చాలా థ్యాంక్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ జర్నీ. వీ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఫార్చునేట్ టు బీ పార్ట్ ఆఫ్ యూ. ఎందుకంటే ఈ జర్నీలో మాకు కూడా ఈ ఆపర్చునిటీ వచ్చింది. సో వన్స్ అగైన్ నేచరే మనం ఎంత కనెక్ట్ అయి ఉంటాం, ఎంత బాండింగ్. అది నేచర్ అయినా చెప్పు, దేవుడైనా చెప్పు, బేబీ అయినా చెప్పుకోండి. దిస్ హెస్ రియలీ, ఎందుకంటే మన ఇంటెన్షన్ ఫైనల్ ఏదో ఎంత కష్టమైనా దాటుకొని వచ్చేసి చేసుకోగలుగుతుంది. మీ ఇంటెన్షన్ స్ట్రాంగ్ ఉంది, ఇలా పీపుల్ కి సర్వ్ చేయాలి కాబట్టి మీకు ఆ టీం కూడా ఆటోమేటిక్ గా దొరుకుతారు. అవును, ఎందుకంటే నాకు నార్మల్ డెలివరీ, ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ నాకు ఒకటే. ఈ హాస్పిటల్స్, ఈ నాలెడ్జ్, ఈ టెక్నాలజీ లేనప్పుడు కూడా ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ చాలా వరకు జరిగింది. ఓన్లీ ఫర్ వాంట్ ఆఫ్ సి సెక్షన్ చాలా మంది బేబీస్ పోయినారు. ఇప్పుడు మనకు ఉన్నప్పుడు ఎందుకు మనం ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ ఎక్కువగా చేయాలి. అవసరమైతే సి సెక్షన్ ఐ డోంట్ హెసిటేట్, చేసేస్తాను. కాకపోతే ఇది వీలవుతుంది అంటే నాకు స్టాఫ్ అందరూ అర్థం చేసుకొని వచ్చేదానికి ఇంత టైం పట్టింది. ఇంకోటి సార్ ఎనీ టైం హీ ఈస్ దేర్, అనస్థిసియా, పిల్లల డాక్టర్ ఎనీ టైం అదే యాటిట్యూడ్తో ఉండే పిల్లల డాక్టర్, కాబట్టి మనం చేయగలుగుతాము. అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. చాలా చాలా థ్యాంక్స్. మీకు థ్యాంక్స్ అండి చాలా. అండ్ న్యూ మదర్స్ కి ఒక్కటి చెప్దాం అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైతే బేబీస్ కి క్లోత్స్ కొంటారు కదా, సో జస్ట్ ఒక లేబుల్ చూడండి, వాట్ ఈస్ ఇట్ మేడ్ ఆఫ్, అదొక్కటి. ఇస్ ఇట్ 100% కాటన్? అట్లీస్ట్ 100% కాటన్ క్లోతింగ్ అనేది వేయాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. బికాస్ ప్లాస్టిక్ క్లోతింగ్ ఉంటుంది, దాంట్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి, అవి బేబీ కన్జ్యూమ్ చేస్తుంది. సో బర్త్డేస్ కి అట్లా గ్లిటరీ డ్రెస్సెస్ వేయడం అలా చేయొద్దు. కాటన్ ఇస్ ద బెస్ట్. అంటే అట్లీస్ట్ మైక్రో ప్లాస్టిక్స్ అట్లీస్ట్ బేబీ కన్నా మనం ఎఫర్ట్ చేయలేమో అనుకోవద్దు, అది ఇన్వెస్ట్ చేయాలంతే బేబీ హెల్త్. ఓకే, థ్యాంక్ యూ. మన బిడ్డని మనం ఎట్లా తీర్చిదిద్దుకోవాలి, ఎట్లా డిజైన్ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు చూడబోతున్నాము. మనం బిడ్డ కోసం అనేది చాలా, ఎందుకంటే ఇది బాగా మనసు పెట్టి వినండి. కొన్ని క్వశ్చన్స్ మీకు మీరే వేసుకోవాలి.
వేసుకొని దానికి ఆన్సర్ ఏంటి, మనం ఆ క్వశ్చన్స్ మనల్ని మనం వేసుకుంటే మన లైఫ్ పర్పస్ దాంట్లో కనిపిస్తుంది. మనం ఈ ప్రెగ్నెన్సీలో ఏం చేయాలి అనే దాని మీద మోటివేషన్ బాగా చేయగలుగుతాము. బిడ్డ కోసం అనేది మనం ఏం చేస్తామంటే చాలాసార్లు బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డకి డ్రెస్సెస్, తర్వాత కొంతమంది ఇంకా ముందు చూపు ఉండేవాళ్ళు స్కూల్స్లో అడ్మిషన్ గద్ద పెట్టేస్తారు ప్రెగ్నెన్సీ రాగానే కూడా కొంతమంది. తర్వాత బిడ్డకి కావాల్సిన ఇది, తర్వాత కొంతమంది సైట్స్ కొని పెట్టడం, బిడ్డకి ఏమేమి కావాలో వీలైనంత వరకు మనం, అంటే అదంతా బిడ్డ కోసం మనం చేసే ప్రిపరేషన్ అనుకుంటాం. దానికంటే ఇంకా దాంతోపాటు అది మంచిదే, దాంతోపాటు ఇంకా ఏమైనా ప్రిపరేషన్ చేయొచ్చా బేబీ గురించి. బిడ్డకి కావాల్సిందని బయట కొని పెడతాము, అది కాకుండా ఇంకేం చేయొచ్చు ఏమ్మా? వెరీ గుడ్. బిడ్డకి ఆరోగ్యం ఇవ్వాలి, ఇంకా దాని మీద ఫోకస్ పెట్టడం. ఇంకా ఏమ్మా? వెరీ గుడ్. బిహేవియర్ బాగుండాలి అనే దాని మీద మనం దృష్టి పెడతాం. ఇంకా కరెక్ట్. ఎందుకు బిహేవియర్ అంటున్నారు? బిహేవియర్ బాగుండాలనేది ఫస్ట్ చెప్పుకోవాలని నా ఉద్దేశం. వెరీ గుడ్. ఎవరిదైనా ఏమైనా ఎక్స్పీరియన్స్ అట్లా చూస్తున్నారా? అంటే కొంచెం మా జనరేషన్ తర్వాత పిల్లలు కొద్దిగా ఇప్పుడు పెద్దల పట్ల కొంచెం అనుకూలంగా లేదు. ఇప్పుడు వచ్చే జనరేషన్ మనం కానీ చెప్పుకుంటే వాళ్ళ బిహేవియర్ బాగుంటుంది, పెద్దల పట్ల రెస్పెక్ట్ఫుల్గా వాళ్ళ మాట వినేటట్టుగా ఉంటారు. వెరీ గుడ్, మంచిదే. సో మీరు చెప్పడం ఇంపార్టెంట్, బేబీని తయారు చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్, అంతే కదా? హెల్త్, బిహేవియర్, ఇంకోటి ఏమ్మా? ఇంటెలిజెన్స్. ఈ మూడు మనకి చాలా ఇంపార్టెంట్. దాంట్లో మీరు చెప్తున్నారు ఇంటెలిజెన్స్ కంటే ముందు బిహేవియర్ అనేది ఇంపార్టెంట్. సో అది మూడు మనం బిడ్డకి ఇస్తే అది ఏదో ఒక వ్యక్తిగా, ఏదో ఒక బిడ్డగా, ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఏదో ఒక బిడ్డ అని అనుకుంటారు. కానీ మన పొట్టలో బిడ్డ ఉన్నప్పుడు అది ఏదో ఒక వ్యక్తి కాదు, దాన్ని మనం ఒక్కొక్కసారి చాలాసార్లు మనం పేరు పెట్టుకుంటాం, పేరు పెట్టుకొని పిలుస్తాం. పేరు పెట్టడం వల్ల ఎంత ఇంపార్టెంటో దానికి గుణగణాలు కూడా మనం పెట్టేసేయచ్చు, మనం మోల్డ్ చేసుకోవచ్చు. సో బిడ్డని ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా తయారు చేసే కెపాసిటీ ఎవరికి ఉంది? పేరెంట్స్కి ఉంది. తల్లికి, తండ్రికి, పక్కన వాళ్ళు కూడా కొంత చేసుకోవచ్చు. మనం అట్లా చేయగలుగుతామా లేదా, మనకు ఆ ఇష్టం ఉందా లేదా, అది ఫస్ట్ తెలుసుకోవాలి. సో అటువంటి తల్లిదండ్రులని ఇప్పుడు కొంతమందిని మనం చూడబోతున్నాము. ఆది శంకరాచార్య ఈయన ఏం చేశారు? అద్వైత సిద్ధాంతం అని స్పిరిచువల్ జయంట్, ఆయన మించిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు మనకి లేదు. సో వాళ్ళ తల్లిదండ్రులకి చాలా కాలం పిల్లలు లేరు. సో బిడ్డ లేదు అని వాళ్ళకి అదొక నీడ్ బేస్డ్ డిజైర్, చాలా ఇష్టం బిడ్డ లేదు అని. అందుకని వాళ్ళు చాలా పూజలు చేశారు. అప్పుడు వాళ్ళకి మంచి బిడ్డ పుట్టారు. తర్వాత స్వామి వివేకానంద వాళ్ళ అమ్మకి ఏంటంటే ఇన్నేట్ డిజైర్. ఇన్నేట్ అంటే సొంతంగా వచ్చేది, నీడ్ బేస్డ్ అంటే అవసరానికి కొద్దిగా వచ్చేది. వాళ్ళకి బిడ్డ లేదా, అది బిడ్డ కావాలనే అవసరం వాళ్ళకి. ఈమెకేంది ఆల్రెడీ 5 మంది పిల్లకాయలు పుట్టేశారు, ఈయన 6వ సంతానం వివేకానంద. కానీ ఆమెకేంటంటే ఒక మంచి బిడ్డ కావాలి అని. అందుకని 2-3 సంవత్సరాలకు ముందు నుంచి, అంటే మంచి భక్తి పరంగా ఉండే బిడ్డ కావాలి అనేది ఆమె అనుకొని ఆ పూజ పునస్కారాలు చేసుకునింది. కాబట్టి ఆయన పుట్టారు. స్వామి ఏం చెప్తారు వివేకానంద? నేను యాదృచ్ఛికంగా పుట్టలేదు అంటే వాళ్ళ అన్నదమ్ముళ్ళలాగా అయిపోయి ఉంటారు, కానీ అట్లా లేదు. ఆయన మా అమ్మ నన్ను డిజైన్ చేసింది. నాకు ఈ స్పిరిచువాలిటీలో ఉండే ఇది ఏమిటంటే అన్నీ కూడా ఆమె వల్లనే నాకు వచ్చింది. సో రామకృష్ణ మిషన్కి ఆయన చాలా ఇంపార్టెంట్ పర్సన్. యుఎస్ఏకి కూడా పోయి అక్కడంతా వెస్ట్లో అంతా కూడా ఆ మిషన్ని స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట. ఈయన కన్ఫ్యూషియస్, ఫాదర్ ఆఫ్ చైనా. సో ఇక్కడ ఏంటంటే బాగా గమనించండి, వీళ్ళందరూ ఇష్టం కొద్దీ పుట్టారు. ఎవరు? స్వామి వివేకానంద కానీ ఆదిశంకర కానీ. ఇది వచ్చి ఒక
నీడ్ బేస్డ్ డిజైర్ అని కూడా అవసరం లేదు, అది నీడే అది. తర్వాత ఫ్యామిలీ ప్రెషర్ ఏంటంటే వాళ్ళ నాన్నకి 70 years, వాళ్ళ అమ్మకి 23 years, మూడో భార్య ఆమె. ఆయనకి వాళ్ళ నాన్నకి ఇంతకుముందు భార్యల ద్వారా 9 girls ఉన్నారు. ఇప్పుడు ఏం కండిషన్, ఈమెకి అబ్బాయి పుడితేనే ఆ ఇంట్లో స్థానం, లేకపోతే పంపించేస్తారు. సో అబ్బాయి ఇది చూడండి, అబ్బాయి పుట్టకపోతే వెళ్ళిపోతుంది. సో అట్లాంటి పరిస్థితుల్లో ఎట్లా ఉంటుంది, ఎంత టెన్షన్ ఉంటుంది. బిడ్డ పుట్టకపోతే ఒకటి, అమ్మాయి పుడితే ఇంకా జీవితమే లేదు ఆ కాలంలో, ఎందుకంటే 1500 BC అది. అప్పుడు ఏం చేసింది, ఒకవేళ నేను వెళ్ళిపోవాలా, మళ్ళీ అబ్బాయే పుట్టే, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ప్రకారంగా ఏంది 9 మంది ఆడపిల్లకాయలే పుట్టారు ఆ ఇంట్లో. అబ్బాయి పుడతాడని గ్యారంటీ ఏముంది, మళ్ళీ అమ్మాయే పుట్టచ్చు. 2 భార్యలకి అట్లా పుట్టేస్తున్నారు. ఆమె ఈ ప్రాబ్లం గురించి ఆలోచించకూడదు, సొల్యూషన్ ఏంటి, ఒకటే ప్రేయర్ చేసింది. అంటే ఒకే ఆలోచన, నాకు అబ్బాయి కావాలి, మంచి అబ్బాయి కావాలి, ఇదే. ఆ ప్రేయర్ చేయడం కంటిన్యూస్, బిఫోర్ ప్రెగ్నెన్సీ, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆమె అట్లే చేసింది. సో ఆమెకి డ్రీమ్లో వచ్చింది ఇట్లా మంచి బాబు పుడతాడు అని చెప్పేసేసి. ఇది పరిస్థితి. తర్వాత పర్సీవ్డ్ ఫెల్ట్ నీడ్ అనేది ఉంది. పర్సీవ్డ్ ఫెల్ట్ నీడ్ అంటే ఏంటంటే, అందరూ ఉంటారు అక్కడ, అందరికీ ఆ అవసరం, ఆ నీడ్ ఉండదు, కానీ ఒకరికే ఉంటుంది. అట్లా మనకి మన పురాణాల్లో ఏమైనా చెప్పగలుగుతారా? మహాభారత యుద్ధం, కురుక్షేత్ర యుద్ధంలో ఎవరికి ఆ ఆలోచన వచ్చింది, ఈ పరిస్థితి ఇట్లా అయిపోయింది, ఇప్పుడు యుద్ధం చేయాల్సి వస్తుంది అని ఎవరికి వచ్చింది ఆలోచన? అర్జునుడు. మిగిలిన బ్రదర్స్ కూడా ఉన్నారు, కానీ ఆ టైంలో అయినా వచ్చింది ఆయనకి, ఈ యుద్ధం అవసరమా? కానీ దానివల్ల మనకేం జరిగింది, భగవద్గీత ఆయన ద్వారా మనందరికీ వచ్చింది. అంటే ఆ ఫెల్ట్ నీడ్, ఇది ఇప్పుడు అవసరమా అనేది. అట్లనే మన జీజామాత ఛత్రపతి శివాజీ మహారాజ్ వాళ్ళ అమ్మ, ఆ పరిస్థితిలో ఆమె ఫీల్ అయింది. అందరూ ఉన్నారు, లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ ఉన్నారు, వాళ్ళ ఫాదర్ ఉన్నారు, వాళ్ళందరూ ఆర్మీలో జనరల్స్. ఆమె ఏం ఫీల్ అయింది, ఒక మంచి రాజ్యం తయారవ్వాలి, తర్వాత దాంట్లో ఏంది, లేడీస్ని బాగా రెస్పెక్ట్ చేయాలి, అన్నిట్లో నీతి నిజాయితీగా ఉండాలి, అటువంటి రాజ్యం రావాలి. వాళ్ళు నాన్నని బతిమలాడింది, వాళ్ళ హస్బెండ్ని బతిమలాడింది, వాళ్ళు ఎవరు పట్టించుకుని ఏముంది, ఇట్లానే ఉంటాం, కొత్తగా ఎక్కడి నుంచి రాజ్యం పుట్టించేది. ఆమెకి వదులుకోలేదు, ఎట్టైనా అట్లాంటిది రావాల్సిందే. అందుకని ఏమనుకునేది, నేను ఒక కొడుకుని, అటువంటి కొడుకుని తయారు చేస్తాను. అందుకని ఏం చేసింది, పాలిటిక్స్ నేర్చుకునింది, గుర్రం ఎక్కడం నేర్చుకునింది, యుద్ధం చేయడం నేర్చుకునింది, ఈ పురాణాలు నేర్చుకునింది, అన్నీ శివాజీకి చెప్తూ ఉండింది. సో అందుకని ఆయన ఏంది 16 yearsలో ఒక కింగ్గా ఒక రాజ్యం చేయగలిగాడు. అంటే ఎంత స్ట్రాంగ్ ఉండింది ఆమెకి, వేరే ఏం ఆలోచన లేదు, అది మాత్రమే. అంటే ఆ ఇష్టం, ఆ అవసరం. ఇష్టం అంటే మనకి కొంత ఇది వస్తుంది, ఏది వస్తుంది, మనకి కొంచెం చేయడానికి శక్తిని ఇస్తుంది, మోటివేషన్. కానీ అవసరమైనప్పుడు, ఇప్పుడు ఆకలి మనల్ని తోసేస్తుంది, అది ఎట్టయినా చేయకుండా ఇది చేయలేము. అందుకని అటువంటిది నీడ్ ఫీల్ అయిపోయింది ఆమె. అందుకని అన్నీ చేయగలిగింది. ఎవరు ఆమెకి సహాయం చేసి ఉండరు. ఆమె డ్రీమ్ ఆమెదే, ఆమె ఎఫర్ట్ ఆమెదే. పరిస్థితి బయట ఏం అనుకూలంగా లేదు, హస్బెండ్ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఈమె ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడే. అయినా నేను అటువంటి సామ్రాజ్యం నా కొడుకుని పెట్టి నేను తయారు చేయాలి. సో అట్లాంటి నీడ్ ఫీల్ అయింది, డిజైర్ని దాటిన ఫెల్ట్ నీడ్, కాబట్టి చేయగలిగింది. అదే రకంగా ఫెల్ట్ నీడ్ ఎవరికి వచ్చింది, స్వాతంత్ర ఉద్యమం అప్పుడు కంట్రీ మొత్తానికి. అప్పుడు చూడండి, అప్పుడు ఈ వాట్సాప్, ఈ సోషల్ మీడియా, టీవీ ఏమీ లేదు.
అందరికీ వచ్చేసింది. ఒక మంచి బిడ్డగా మంచి దేశ సేవ కోసం మనం పుట్టించుకోవాలి. సో అందుకనే మనం ఈ ప్రెగ్నెన్సీ టైంని మనం జార విడవకూడదు. మన ఐడెంటిటీ మంచి తల్లిదండ్రులు, మనం మంచి బిడ్డనే మనం తీసుకురాబోతున్నాం. దానికోసం మనం ఎంత వీలవుతుందో అంత చేస్తాం, ఇష్టంగా చేస్తాం. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం ఇది చేసేది ఫీల్ అయ్యేది ఇష్టంగా, నా ఇష్టాని కోసం నేను ఇది చేస్తున్నాను, ఇది రైట్ రాంగ్ అనే దానికోసం లేదు. అట్లనే డెలివరీ కూడా అది పాస్ ఫెయిల్ అదంతా రిజల్ట్ ఓరియంటెడ్ మనకు వద్దు. మనం ఇష్టాని కోసం, మన బిడ్డ కోసం మనం ఇప్పుడు ఎంత చేస్తున్నామో డెలివరీ అయిన తర్వాత కూడా ఆ బిడ్డని పెంచే దాంట్లో కూడా మనం ఇష్టంగా మనం చేయబోతున్నాం. ఇది రైట్ ఇది రాంగ్ అనే దానికి మనం పోదు. అది సొసైటీ చూసుకొని వాళ్ళ స్టాండర్డ్ వాళ్ళకు ఉండని, మనకి రైట్ రాంగ్ లేదు, మనకి ఇష్టం వరకే. ఆ ఇష్టాని కోసం మనం చేస్తాము. అది చేసినప్పుడు అది ఖచ్చితంగా బాగుంటుంది. థ్యాంక్ యూ. అందరూ కూడా మంచి బిడ్డ, మంచి తల్లిదండ్రులుగా, మంచి బిడ్డగా మనం తయారు చేసుకుంటాము. అది మనకి, మన ఫ్యామిలీకి, మన సమాజానికి, మన దేశానికి, మన ప్రపంచానికి మనం చేసే చిన్న ఒక గిఫ్ట్ కాంట్రిబ్యూషన్. కాబట్టి మంచి సమాజాన్ని తయారు చేసే దాంట్లో మనం ఒక భాగస్వాములు. అది ఆ ఎరుక మనకి ఒక సంతోషం, ఆ ఎఫర్ట్ ఒక సంతోషం. ఈ సంతోషం అట్లనే ఉండాలి. మంచి సమాజాన్ని మనం మళ్ళీ తీసుకురాగలుగుతామని అనుకుంటాం. థ్యాంక్ యూ.